హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చెప్పొచ్చాలో కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. పొడవు వచ్చి 15 ఇంచులు, లూజ్ వచ్చి 10 ఇంచులు. ఈ పెట్టిన గుర్తులన్నిటికీ లైన్స్ కొట్టేసుకొని షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకోండి. మనం సంక బ్లౌజ్తోనే తీసేసుకోండి. కచ్చుకోడ గుర్తు పెట్టుకోండి. ఇట్లా మనం బ్యాక్ పార్ట్ డౌన్ కూడా మనం ఆది బ్లౌజ్తోనే తీసేసుకున్నాను. ఇప్పుడైతే గుర్తులన్నిటికీ లైన్స్ కొట్టేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో రౌండ్ గీసేసాను. సంక ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా మార్పులు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది, కటింగ్ చేసేయటమే. చూడండి, మనకి డ్రాయింగ్ అనేది ఆది బ్లౌజ్తోనే ఈజీగా అవుతుంది. రెండు టేబు ఆది బ్లౌజ్ ఉంటే ఇంకా సింపుల్గా పని అయిపోద్ది. ఈ ఎగువ ఉన్న ఖర్చులన్నిటికీ మనం ఒక లైన్ కొట్టేసుకొని కట్ చేసేసుకోండి. డైరెక్ట్గా ఆది బ్లౌజ్తోనే ఇట్లా హ్యాండ్స్ పర్ చేసుకొని కుట్టున్న కాడ గుర్తు పెట్టుకొని ఖర్చుకొక గుర్తు పెట్టేసుకొని కట్ చేసేసుకోవటమే. మనం లూజ్ అనేది మనకి ఆది బ్లౌజు పరిచినప్పుడు తెలిసిద్ది కదా, అక్కడికి డాట్ పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఇట్లా క్రాస్ తీసేసుకోండి. క్రాస్ అనేది బ్లౌజ్ని బట్టి తీసుకోవాలండి. అంటే చిన్న బ్లౌజ్ అయితే కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజులకి కొంచెం ఎక్కువగా తీసేసుకోవచ్చు క్రాస్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కాజాల పట్టి ఉండే కలి మనం ఫ్రంట్ పార్ట్ని మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా ఒకసారి చూసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ పరుచుకొని మనం ఫ్రంట్ పార్ట్ కొలతలు పెడతాం కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా అయిపోతుంది. బ్యాక్ పార్ట్ పరిస్తే చాలు. చూడండి ఫ్రెండ్స్, కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోతుంది. ఈ క్లాత్ పైది మనకి బ్యాక్ పార్ట్ జరగకుండా ఉండాలంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు పిన్ ఏదైనా పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి క్రాస్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లైట్గా తీసేసాను. మళ్ళీ ఒకసారి క్రాస్ తీసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగుంటుందని మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇట్లా ఒకసారి మళ్ళీ కొలతలన్నీ చూసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఫిల్ట్లు వేసుకోవాలి కదా, అక్కడ డాట్లు పెట్టేసుకుంటున్నాను. ఇవైతే షేప్ పట్టీలు. ఈ చీరలో నుంచి బ్లౌజ్ అయితే తీసుకోవాలి. లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ పీస్ని తీసుకోవాలి. చూడండి, కాంబినేషన్ బాగా వచ్చింది కదా. ఈ పింక్ బ్లౌజు మనం కుట్టాల్సిందనమాట. ఇప్పుడు సన్న డిజైన్ వచ్చింది అక్కడక్కడ. ఇలాగా మనకి ఒక పక్క డిజైన్ ఒక పక్క ప్లెయిన్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది బ్లౌజు. కొన్ని బ్లౌజులు అయితే అసలు లోపల బయట రెండు అర్థం కావు. అప్పుడే చాలా కన్ఫ్యూజ్ అయ్యే టైం అంతా వేస్ట్ అవుతుంది. కానీ ఈ బ్లౌజ్కి చాలా సింపుల్గా లోపల వైపు ఏది అనేది అర్థమైంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్ వేసేసుకుంటున్నాను. మనం లైనింగ్ మీద కొంచెం ఉంచుకొని మెయిన్ పీస్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ నీట్గా సర్దుకుంటూ వేసుకోండి. నేనైతే అన్నీ ఒకేసారి పరవను ఫ్రెండ్స్. అంటే మెయిన్ పీస్ మీద అన్నీ ఒకేసారి బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ పట్టీలు అలా పరుస్తాం కదా, నేను అలా కాకుండా విడివిడిగా సింపుల్గా తీసేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ మెయిన్ పీస్ మీద వేసిన క్రాస్ గీయాలి కాబట్టి కొంచెం క్రాస్కి రాలేదు ఫ్రంట్ పార్ట్లో. పర్లేదు, నేను అక్కడ జాయింట్ వేసేస్తాను. ఈ వైపులో కొంచెం పడుతుంది అన్నమాట జాయింట్.
చూడండి ఇప్పుడు మనకి షేప్ పట్టీకి కూడా జాయింట్లు పడతాయి అన్నమాట. చూసారు కదా, కటింగ్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.